తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మొట్టమొదటిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు వస్తున్న సందర్భంగా స్థానిక పాత బస్టాండ్లో గల చేనేత విగ్రహం నుండి బైక్ ర్యాలీ ఊరేగింపుగా అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్ నుండి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం లహరీ గ్రౌండ్ ఫంక్షన్ హాల్లో పట్టణ కాంగ్రెస్ పక్షాన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు మరియు వేములవాడ శాసనసభ్యులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డికి మరియు అతిథులందరికీ సన్మానం చేయడం జరిగింది. కష్టకాలంలో తెలంగాణ వచ్చిన తదుపరి మనకు కష్టకాలం ఎదురైనప్పటికీ ఈ ప్రాంత ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతూ అధికార పార్టీ పెట్టేటువంటి చిత్ర హింస అనుకుందాం, పోలీస్ కేసు అనుకుందాం, పోలీస్ ఇబ్బంది అనుకుందాం, రోడ్ ఇబ్బంది అనుకుందాం, అన్నిటినీ తట్టుకొని ఈ నియంత్రణతో టీఆర్ఎస్ పార్టీని గద్దెదించడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సోదరికి పాటు మీ అందరికీ కూడా సమ్మె చేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరి వల్లనే ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రజా బహుమతి చేసినటువంటి నాయకులు ముఖ్యమంత్రిగా సాధారణ మంత్రులుగా ఇక ఈ మన పార్టీ ఫైటర్గా పేరుకొన్నటువంటి పొన్నం ప్రభాకర్తో పాటు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినటువంటి అనేక సీనియర్ నాయకులు మంత్రులు చేరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా పేద ప్రజలకు కార్యక్రమాలు అమలు చేసేందులో ఈరోజు ముందుకుపోతుంది. మీరందరూ చూసిండ్రు ఆనాటి నియంత్రణతో పరిపాలన పోవాలి. రాహుల్ గాంధీ గారు అన్నారు, సోనియా గాంధీ గారు అన్నారు, తెలంగాణలో దొరల పాలన పోవాలి, ప్రజాపాలన రావాలి. సహకరించంటే మనమంతా కోర్టు ప్రజలు సహకరిస్తే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రేవంత్ గారు 10 నిమిషాల్లోనే ప్రగతి భవన్ ప్రజారంగంగా మార్చి జ్యోతిలో కూడా పేరు పెట్టి రోజు పేర్లందరూ కూడా ప్రగతి భవన్ పోయే విధంగా ప్రజల దగ్గరికి అధికారులు నుంచి ప్రజాపాలన ప్రారంభించి 6 ఫ్లాట్లు అందించే క్రమంలో ఇప్పటికే మనం మహిళల ఉచిత బస్సులు 10 లక్షల ఆరోగ్యశ్రీ కూడా మనం అమలు చేసుకుంటున్నాం. ఈ మొదటి వారంలో మరో 2 కార్యక్రమం కూడా పేదలకు అమలు చేసుకునే కార్యక్రమంలో ముందుకు పోతున్నాం. మనం అన్నాడు 100 రోజుల్లో మనం హామీని అమలు చేస్తామంటే మనం గెలిచి 3 రోజులు కాకుండా ఇక్కడ కేటీఆర్ పక్క హరీష్ రావు గగ్గోలు పడుతుందని చూసింది. ధనిక రాష్ట్రంలో 10,000 కోట్లు విడిపోతే 6,70,000 అప్పేసి ఏం చేసినామంటే నేతలకు 4,000 కోట్ల బకాయిలు పెట్టేలో సిరిసిల్ల మున్సిపల్కు కరెంటు బిల్లులు కట్టకుండా పోయి కాళేశ్వరం చూసేది కొట్టుకెళ్ళింది. మళ్ళీ ఈరోజు కాళేశ్వరం నీళ్ళు పరిస్థితులు అన్నారు తిరిగి కాంగ్రెస్ పార్టీ పెట్టిన నిజాం సాగర్, భోజప్ప, నాగప్ప సాగర్ అందరూ నియోజకవర్గంలో నిన్నపెళ్ళి 3వ ప్రాజెక్టు కూడా ఇప్పటి వరకు 30 సంవత్సరాలైనా చెక్కు చేరకుండా సేవలందిస్తే 6 ఏళ్లలో కాళేశ్వరం కోల్పెట్టి ఈ మాటలు మాట్లాడితే ఏ రంగంలో విషయం ఈరోజు ఉన్నాం. ధైర్యంగా కాంగ్రెస్ లో ఉండి ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కారణంగా ఈ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు సైనికులందరూ కూడా పేరు పేరుగా అభినందనలు నమస్కారం చేసుకోవడం అవకాశం పరిస్థితి బెదిరింపులకు వెళ్ళకుండా కేటీ రామారావు గారిని వాళ్ళ నాయన వచ్చినా కూడా లొక్కకుండా ఉన్నటువంటి అందరూ మామూలు నేను నాయన ఇదే స్ఫూర్తి
ఇటువంటి పరిస్థితుల్లో మీ అందరూ వెళ్ళిపోతా విశ్వాసంగా ఉండండి. సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి మమ్మల్ని ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, మంజరెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, సిరిసిల్ల సంబంధించినటువంటి పెద్దలందరూ సమీక్ష సమావేశం పెట్టుకున్నాం. అధికారులతో భవిష్యత్తులో ఎక్కడ కూడా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా వర్క్ ఓనర్ వర్క్ ఓనర్ కావచ్చు, లేదా పెద్దవాళ్ళందరూ కావచ్చు, చిన్న వాళ్ళందరూ కావచ్చు, సరైన న్యాయం చేసే బాధ్యత మాదే కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి వస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీ శ్రమ, మీ ఓపిక, మీ జిల్లాకు మంత్రి ఇక్కడ ఎన్నికైనా మంత్రి ఎమ్మెల్యే వస్తే అనేక సార్లు ఇవే చెప్తారా ఎన్నైనా సిరిసిల్లలో కేటీఆర్ అనుకోవడానికో లేదా ఇతరత్వం జరిగినటువంటి కార్యకర్తలు కేసులన్నీ ఎత్తివేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని దాంతో భాగంగా ఒక మార్పు పెడతామని కాంగ్రెస్ కుటుంబం కార్యకర్తల మనం ప్రజలు మన వాళ్ళు ర్యాలీ జరిగిన ఇంకోటి జరిగినా మనమే క్రమశిక్షణ ఉండే ప్రయత్నం చేస్తుంది తప్ప లోపు తెలిసి పోలీసు తెలిసి కార్యకర్తలకు నాయకులు కలవకుండా వచ్చేటువంటి అవకాశం లేదు. అందుకే మార్పు ఎవరైనా మనం కలుసుకునే అవకాశం ఉంది. మేము కూడా ఎవరైనా దగ్గరిపోయే అవకాశం ఉంది. గతంలో టీఆర్ఎస్ పార్టీ పెద్ద పెద్ద నాయకులే వాళ్ళ మంత్రి ఎమ్మెల్యేలకు పోయే పరిస్థితి లేదు. ఇది గడ్డలు అంతరం ఎందుకంటే ఆ పార్టీలో ఏ పరిస్థితి ఉంటే అసలు ప్రజాస్వామ్యం ఉండేదా, ఇక్కడ పాత్రికేయ మిత్రులతో కలిసి ఉండేదా, శాసనసభ్యులు ప్రేమగా వ్యవహారం చేసినా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని ఆ పార్టీ నాయకులతో కనీసం చర్చలో ఉండేదా. ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చి ఆ ప్రజాస్వామ్యం